గీతా ధ్యానము. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీ అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం. స్వయముగా భగవానుడు నారాయణునిచే అర్జునునకు బోధింపబడినది అనియు సనాతన ఋషి పుంగవుడను వ్యాస భగవానునిచే మహాభారత మధ్యమున చేర్చబడి అదియు 18 అధ్యాయములతో శోభించుచు అద్వైతామృతమును వర్షించుచు భవరోగమును రూపుమాపునట్టి అమ్మా భగవద్గీతమ్మా నిన్ను ధ్యానించుచున్నాను. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయుత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణు ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. వికసించిన పద్మపు రేకుల వంటి నేత్రములు కలిగిన ఓ వ్యాస మహర్షి, విశాల బుద్ధి మహాభారతమనడి తైలముతో గీతాధ్యాన దీపమును వెలిగించిన వ్యాసమూర్తి, నీకు నా నమస్కృతులు. ప్రసన్న పారిజాతాయ స్తోత్ర వైత్రేకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ప్రసన్నులగు వారికి కల్పవృక్షము వంటి వాడును, ఒక చేతిలో నేత్రమును ధరించి మరి ఒక చేతిలో జ్ఞానముద్ర నభినయించి గీతామృతమును పితికిన వాడునగు శ్రీ కృష్ణదేవునకు వందనములు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సమస్త ఉపనిషత్తులు ఆవులు గోపబాలుడగు శ్రీకృష్ణుడు పాలు పితుకుతున్నాడు. అర్జునుడు లేగదోడ. బుద్ధిమంతులు పానము చేయు సుకృతాత్ములు గొప్పదియగు గీతామృతమే క్షీరము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుని పుత్రుడును దేవదేవుడును కంసచాణూయరాదు వధించినవాడును దేవకీదేవికి ఆనందమునిచ్చువాడును జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మనకు వందనములు. భీష్మ ద్రోణ తటాజ జయ ధ్రధజాల గాంధార నీలోత్పల శల్యగాహ వతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరామకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకః కేశవః. భీష్మద్రోణులు తీరములుగా గలదియు జయద్రథుడు జలముగాను శకుని నల్లకలువగాను శల్యుడు మకరిగను కృపాచార్యుడు ప్రవాహముగను కర్ణుడు భయంకరమైన అలలుగను అశ్వత్థామ నికర్ణుడు తిమింగలములుగను దుర్యోధనుడు సుడిగుండముగను కలిగినట్టి సమరనదిని శ్రీకృష్ణుడు నావికుడుగా ఉండుట చేత పాండవులు చక్కగా దాటగలిగిరి. సారసర్యవచస్ఫరోజమమలం గీతార్ధగంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జనా షట్ఫతైరహరహః పేపీయమానం ముదా భయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసినా శ్రేయసే. వ్యాస ప్రవచన సరోవరమున ఉద్భవించినదనియు గీతార్థ సారములతో గువాళించినదనియు వివిధ కథల నిడి కోమలమైన రేకులను గలదియు హరికథలచే వికసితమైనదనియు బుధ జన భ్రమరముల చేత నిత్యము ఆనందముగా ఆస్వాదింపబడినదనియు కలిదోషములను హరించు నదియు నగు నిర్మల మహాభారత కమలము మాకు శుభము నొసగుగాక. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాధవం. ఏ పరంధాముని కృపచేత మూగవాడు వక్త అయి భాషించునో కుంటివాడు కొండలెక్కునో అట్టి పరమానంద స్వరూపుడగు మాధవునికి నమస్కరించుచున్నాను. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః
ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు మొదలగు దేవతలు ఎవరిని దివ్యస్తుతులతో కీర్తించుచుందురో, సామవేద గాయకులు అంగముల ద్వారా, క్రమ పద్ధతుల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఎవరిని స్తుతించుచుందురో, యోగులు ధ్యాన మనస్కులై అంతర్యముల్లో ఎవరిని దర్శించుచుందురో, ఎవని తుదిని సురాసురులు సైతం గ్రహింపలేకున్నారో అట్టి ఆదిదేవునకు ప్రణామములు.